హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీజ సింపుల్ డైరీస్. ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ కిచెన్లోకి రాగానే ఇంకా మా పాప లేవగానే పాలు అడుగుతుంది. సో పాలు వేడి చేద్దామని ఇంకా పాల ప్యాకెట్ కట్ చేసి పాలు గిన్నెలో పోసుకొని ఇంకా స్టవ్ మీదనైతే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ఈలోపు ఈ పాలు వేడయ్యేలోపు ఇంకా పాలకూరను కడుక్కుందామని పాలకూరలో కొంచెం సాల్ట్ పసుపు వేసి కడుక్కొని ఇంకా ఫ్రెష్గా పక్కన పెట్టేశాను. ఇంకా కర్రీలోకి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకుందామని తీసుకొని ఇంకా కట్ చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి పాలకూర ఎగ్ కర్రీ చేద్దామని అనుకున్నాను. సో నేను నిన్ననే పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను, అందుకే నాకు ఇప్పుడు ఈజీ అవుతుంది వండడానికి. ఇంకా ఇవి కట్ చేసేలోపు అయితే ఇంకా పాలు అయితే వేడయ్యాయి. ఇంక ఈ పాలు వేడవ్వగానే ఇంకా పాలను పక్కన పెట్టేసి ఇంకా అదే స్టవ్ పైన ఇంకా పాలకూర కర్రీ కోసం అని ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు కొంచెం కట్ చేయని పచ్చిమిర్చి ఉంటే ఇంకా అవి కూడా కట్ చేసుకున్నాను. ఇంకా గిన్నె పెట్టేసి ఇంకా గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఇంకా ఆవాలు జీలకర్ర వేసాను. ఇంకా అవి కొంచెం వేడయ్యాక ఇంకా అదే దాంట్లో ఇంకా పచ్చిమిర్చి ఇంకా అవి మగ్గాక అందులోనే ఆనియన్స్ వేసాను. ఇంకా అవి కొంచెం మగ్గాక అందులోనే కొంచెం పసుపు అల్లం వేసి మళ్ళీ క్యాప్ పెట్టి అవి ఒక 2 to 3 minutes తర్వాత అవి కొంచెం మంచిగా ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత ఇంకా అందులోనే పాలకూర కూడా వేసుకున్నాను. ఇంకా ఈ పాలకూర వేసుకొని కలుపుకొని ఇంకా ఈ పాలకూర ఉడికేలోపు ఇంకా ఇంట్లో పని అన్నా చేసుకుందామని ఇంకా ఈ పాలకూరనైతే ఇంకా స్టవ్ మీద పెట్టేసిన సిమ్లో పెట్టేసి ఇంకా ఇది ఉడికేలోపు మనం ఇంట్లో పని అన్నా చేసుకుందామని చెప్పి దీనికైతే ఇంకా మూత పెట్టేసి ఇంట్లో పనికైతే ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా ఎక్కడి బట్టలు అక్కడే సర్దాను. అవి స్వెటర్స్ నాది మా ఆయనది అక్కడ ఉంటే ఇంకా తీసేసి లోపల పెట్టేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటూ వచ్చాను. ఇంకా అలాగే ఇంకా ఇల్లు అంతా ఊడ్చుకొని మళ్ళీ ఒకసారి కర్రీ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా కర్రీ అయితే అవుతుంది. ఇంకా సిమ్లో పెట్టాను కాబట్టి ఇంకా ఇంట్లో పనులు అయితే అన్నీ చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ కావడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా ఈలోపు ఇల్లు కూడా క్లీన్ చేసుకుందామని ఇంకా బకెట్లో వాటర్ తెచ్చుకొని, నాకు ఎప్పుడైనా ఫ్లోర్ క్లీనింగ్కి అలవాటు నాకు కొంచెం సాల్ట్ వేసి ఇంకా అందులో లిక్విడ్ వేసి ఇల్లు తుడవడము. సో సాల్ట్ వేస్తే కొంచెం మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది, అందుకే సాల్ట్ వేసి క్లీన్ చేశాను. ఇంకా ఈలోపు అయితే కర్రీ అయితే అవుతుంది. సిమ్లోనే పెట్టాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదని ఈలోపు ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్రైడే రోజు వ్లాగ్, సో ఫ్రైడే కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇల్లు తుడవడం అయిపోగానే మళ్ళీ కర్రీ దగ్గరికి వచ్చేసా. ఇంకా కర్రీ అయితే ఉడికింది, కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇందులో ఎగ్స్ వేద్దామని ఇంకా ఎగ్స్ అయితే వేస్తున్నా. ఒక 3 eggs అయితే వేసాను ఇందులో. ఇంకా ఎగ్స్ వేసాక మళ్ళీ ఒక 5 minutes క్యాప్ పెట్టుకున్నా. క్యాప్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఇంకా ఎగ్స్ని అయితే ఇంకా తిరిగేసాను. ఇంకా తిరిగేసి మళ్ళీ ఒక 5 minutes తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి ఇంకా దించేసాను. కర్రీ అయితే అయిపోయినట్టే. ఇంకా ఈలోపు మా పాపనైతే లేచింది. ఇంకా లేవగానే పాలు అడుగుతుంది. ఇంకా తనకు పాల కోసమని ఇంకా గ్లాస్లో కొంచెం పసుపు కొంచెం బెల్లం అయితే వేసాను. తనకు కొంచెం కోల్డ్ అయింది, కాఫ్ కూడా ఉండే, అందుకనే కొంచెం మంచిది అంటారు కదా పసుపు, అందుకే కొంచెం పసుపు వేసి ఇస్తున్నాను ఒక 4-5 days నుండి. ఇంకా చక్కెర అయితే నేను వాడను, పాపకి ఎప్పుడు బెల్లం పౌడరే వేస్తాను. ఇంకా బెల్లమును ఇంకా పసుపు వేసి పాలు పోసి ఇంకా తనైతే పాలు తాగింది. ఇంకా మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ కోసం అని ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా దోశ ఇంకా పల్లి చట్నీ ఇదైతే అయిపోయింది. ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్లో కానీ ఇంకా లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఇంకా రైస్ పెట్టాను బాక్స్లో, ఇంకా పాలకూర ఎగ్ కర్రీ పెట్టాను. ఇంకా మా ఆయన ఇట్లా పాలకూర ఎగ్ అంటే పోదన్నట్టు, ఆయనకి చారు ఉంటేనే పోతుంది అట్లాంటి కర్రీస్. సో ఇంకా చారు కూడా పచ్చి పులుసు కూడా పెట్టేశాను. ఇంకా ఇవైతే అయిపోయింది బాక్స్ వరకు అయితే. ఇంకా బట్టలు మిషన్లో వేద్దామని ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా కొన్ని గిన్నెలు ఉంటాయి, కొన్ని గిన్నెలు కూడా కడిగేసుకొని మంచిగా ఎక్కడెక్కడ పెట్టుకొని ఉన్నాను.
ఇంతే అండి. ఇంకా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియోస్ ఎందుకు తీస్తున్నాను అంటే నాకు ఇండిపెండెంట్గా ఉండాలని చాలా కోరిక. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉన్నాను, ఇప్పుడు డిపెండ్ అవుతున్నాను. సో అది నాకు ఇష్టం లేదు. అందుకనే కొంచెం ఇండిపెండెంట్గా ఉందాము, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని చెప్పి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్ బాయ్.